అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా కాలంగా గ్రీన్లాండ్ స్వాధీనం గురించి మాట్లాడుతున్నారు. ట్రంప్ తొలిసారి అధ్యక్షునిగా ఉన్న 2019 ఆగస్టులో డెన్మార్క్లో భాగంగా ఉన్న గ్రీన్లాండ్ను కొనుగోలు చేయడం వీలవుతుందా అని తన సన్నిహితులతో ఆలోచన పంచుకున్నారు. అయితే ఈ ప్రతిపాదనను గ్రీన్లాండ్ ఖండించింది. ట్రంప్ ఏప్రిల్ ఫూల్ జోక్ చేస్తున్నారనుకుంటా, కానీ ఇది సీజన్ కాదు అని గ్రీన్లాండ్ మాజీ ప్రధాని లార్స్ రాముసెన్ వ్యాఖ్యానించారు. గ్రీన్లాండ్ అమ్మకానికి సిద్ధంగా లేమని, భవిష్యత్తులో అమ్మే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. కాగా ట్రంప్ ఈ ఏడాది జనవరిలో మరోసారి అమెరికా అధ్యక్ష పదవి చేపట్టగానే డెన్మార్క్ ప్రధాని ఫ్రెడరిక్కు ఫోన్ చేసి గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకునే విషయంలో సీరియస్ ఆలోచన చేస్తున్నామన్నారు. అయితే దానికి ఫ్రెడరిక్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్రంప్ కోపంతో డెన్మార్క్ను ఆర్థికంగా శిక్షిస్తానని బెదిరించారు. అమెరికా అధ్యక్షుని బెదిరింపుతో డెన్మార్క్ ప్రభుత్వం దిగ్భ్రాంతి గురైంది. ఈ ఏడాది మార్చిలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన సతీమణి ఉషాతో కలిసి గ్రీన్లాండ్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. డెన్మార్క్తో సంబంధాలు తెంచుకోవాలని గ్రీన్లాండ్ పౌరులకు పిలుపునిచ్చారు. ఆ దేశం మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. చైనా, రష్యాలకు గ్రీన్లాండ్ను అప్పగించాలన్నది డెన్మార్క్ ఆలోచనగా కనిపిస్తోందని మండిపడ్డారు. అందుకే అమెరికాతో ఒక ఒప్పందానికి వస్తే బాగుంటుందని గ్రీన్లాండ్ ప్రజలకు సూచించారు. ఇతర దేశాల ఆక్రమణల నుంచి కాపాడే సత్తా అమెరికాకు మాత్రమే ఉందని తేల్చి చెప్పారు. గ్రీన్లాండ్ సార్వభౌమత్యాన్ని గౌరవిస్తున్నామని చెప్పారు. గ్రీన్లాండ్ భద్రతతోనే అమెరికా భద్రత ముడిపడి ఉందన్నారు. ఈ వ్యాఖ్యలపై డెన్మార్క్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తాజాగా గ్రీన్లాండ్ విషయం మరోసారి తెర మీదకు వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లూసియానా గవర్నర్ జెఫ్ లాండ్రీని గ్రీన్లాండ్కు ప్రత్యేక దూతగా నియమించారు. ఈ చర్య మీద గ్రీన్లాండ్ ప్రధాని జెన్స్ ఫెడరిక్ నిల్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భవితవ్యాన్ని తామే నిర్ణయించుకుంటామన్నారు. మరోవైపు అమెరికాతో సహా ప్రతి ఒక్కరూ డెన్మార్క్ దేశ ప్రాంతీయ సమగ్రతను గౌరవించాలని డెన్మార్క్ విదేశాంగ మంత్రి లార్స్ లోకే రాస్ముసెన్ పేర్కొన్నారు. దీంతో అధ్యక్షుడు ట్రంప్ ఇరకాటంలో పడ్డారు. అమెరికాకు జాతీయ భద్రత నిమిత్తం గ్రీన్లాండ్ కావాలని, ఖనిజాల కోసం కాదని సమర్థించుకున్నారు. ఈ బాధ్యతను నిర్వర్తించడానికి ప్రత్యేక దూతగా జెఫ్ లాండ్రీని నియమించినట్లు తెలిపారు.